హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. స్కైలాబ్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మీడియాకి, అంటే నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నాను అనుకున్నాను మైక్లో, నా వాయిస్ మాత్రమే డామినేట్ చేస్తుంది అనుకున్నా, కానీ నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు అందరూ. నాకే వినబడట్లేదు నా వాయిస్. ఎలా ఎలా చెప్పండి? మీ అందరికీ ఆనందం ఉందని నాకు తెలుసు. ఇప్పుడే స్కైలాబ్ ట్రైలర్ చూసి వచ్చారు, మీ అందరికీ నచ్చేసిందని నాకు తెలుసు. సో ఒక్కొక్కళ్ళు ఇక్కడ చెప్పుకోకుండా బయటికి వెళ్ళి అందరికీ ప్రేక్షకులకి చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాని ప్రేక్షకులు చూసి సక్సెస్ఫుల్ చేసి టీం అందరికీ ఒక సక్సెస్ ఇచ్చేస్తారు. డెఫినెట్గా మంచి సినిమాలు వస్తే ఆదరిస్తూనే ఉంటారు. ఎలా అనిపించింది ట్రైలర్? ఎవ్వరు మాట్లాడరు, మాస్క్లు వేసుకోనండి. ఎప్పుడు నేను మీడియాని అడుగుతాను, అందరూ మన వాళ్ళే. మళ్ళీ మాటల్లో మాట్లాడుకోవడం లేవా? ఓన్లీ వీడియో డైరెక్ట్గా ఆడియన్స్ వరకు తీసుకెళ్లడమేనా? ఎస్. అయితే ప్రొడక్షన్ పేరు మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ప్రొడక్షన్ దీని తర్వాత మనం మళ్ళీ చెప్పుకుంటాము. అయితే ముందుగా డాక్టర్ కె రవికిరణ్ గారు ప్రెజెన్స్, మన బైట్ ఫీచర్స్ ఇన్ అసోసియేషన్ విత్ నిత్యా మీనన్ కంపెనీ. సో ఎస్, మరి ఆవిడ కూడా ప్రొడక్షన్లో అడుగు పెట్టారని చెప్పాలి, గోల్డెన్ లెగ్. అండ్ డెఫినెట్గా ప్రొడక్షన్లో కూడా సక్సెస్ఫుల్ ప్రొడక్షనే అవుతుంది. అండ్ బైట్ ఫీచర్స్ అండి, అది బ్రైట్ ఫ్యూచర్ అవబోతుంది అనమాట. చాలామందికి బోలెడంత బ్రైట్ ఫ్యూచర్ని కూడా ఎంతోమంది డైరెక్టర్స్కి, యాక్టర్స్కి ఇవ్వాలి ఈ బ్యానర్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ విశ్వక్ దర్శకత్వంలో విశ్వక్ అనే పర్సన్ ఎంత బాగా, ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, ఎంత కామిక్ వేలో దీన్ని ట్రీట్ చేశారు, మనందరికీ అందిస్తున్నారు అని అర్థమైపోయింది. అండ్ ఆయన డైరెక్షన్కి అంతే అత్యద్భుతంగా ప్రశాంత్ విహారీ సంగీతాన్ని అందించడం జరిగింది. ఏమంటే ఇక్కడ మాత్రం ఒక నిమిషం అక్కడ ఒక మైక్ పెట్టేద్దాం. అసలు ఒక్క నిమిషం ఆగండి, అసలు ఇందాక నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను. ఇప్పుడు మాట్లాడండి, ఏం మాట్లాడుతున్నారు? ట్రైలర్ బాగుందా? ప్లీజ్ కొంతసేపు మాట్లాడకండి, మధ్యలో నా ఫ్లో డిస్టర్బ్ అవుతుంది. ఎన్ని పేర్లు గుర్తుపెట్టుకొని బైహార్ట్ చేసి చెప్తూ ఉంటే మాట్లాడేస్తారు. ఓకే, సో విశ్వక్ డైరెక్షన్లో ప్రశాంత్ విహారీ గారి సంగీత సారథ్యంలో మనందరికీ ఎంతో ఇష్టమైన మన సత్యదేవ్ అండ్ అంతే అత్యద్భుతంగా నటించగలిగే ఎన్నో సక్సెస్లు అందుకున్న నిత్యా మీనన్ అండ్ రాహుల్ రామకృష్ణ నటించిన చిత్రమే స్కైలాబ్. సో మరి ఈ స్కైలాబ్ అనగానే చాలామంది రాసేసారండి సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ ఇలా అని. ట్రైలర్ చూస్తే అర్థమైందిగా, ఆ డౌట్లన్నిటికీ ఒక ఆన్సర్ వచ్చిందిగా. ఏమీ లేదు, ఆద్యంతం నవ్వించడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడో 1979లో ఇలా జరిగింది, ప్రపంచం అంతా పైకే చూడడం స్టార్ట్ చేసింది. సో అలా స్టార్ట్ చేస్తే విన్నారు కదా, ఆ బండలింగంపల్లిలో ఏం జరిగింది, ఆ ఊరిలో ఆ ప్రజలు ఎలా భయపడ్డారు ఏంటి అనేది ఒక కామెడీ ట్రీట్మెంట్లో, ఒక కామిక్ లాగా, అంటే కంప్లీట్గా హాస్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని మలిచి మన అందరి ముందుకి విశ్వక్ గారు తీసుకొస్తున్నారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. నాకైతే ట్రైలర్ పిచ్చగా నచ్చేసింది, అసలు 2 కూడా ఉంది. అండ్ ఇవాళ రేపు ఇండస్ట్రీ కొత్త కథలతో ప్రేక్షకుల్ని పలకరిస్తుంది. ఆ కొత్త కథల్ని అంతే కొత్తగా, సరికొత్తగా సక్సెస్తో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అండ్ స్కైలాబ్ని కూడా అలానే ఆదరించి ఎత్తైన విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే మనం స్పీచెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇందాక నుంచి అక్కడ నేను ఎప్పుడు మైక్ ఇస్తానా అని వెయిట్ చేస్తున్నారు. ఆయన ఫస్ట్ స్పీచ్ అది. పృథ్వీ గారు ప్రొడ్యూసర్, యంగ్ అండ్ ఎనర్జెటిక్ ప్రొడ్యూసర్ అనమాట. ఇంకో మైక్ ఇవ్వండి. పర్లేదు, మామూలుగా అయితే నా మైక్ ఎవరికి ఇవ్వట్లేదు నేను కోవిడ్ తర్వాత నుంచి, కానీ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. మంచి వచ్చేసిందా? ఓకే. సో కంగ్రాచులేషన్స్ పృథ్వీ, మీ ఫస్ట్ స్పీచ్ కోసం బోల్డని కెమెరాలు ఎదురు చూస్తున్నాయి అక్కడ. హలో అండి, గుడ్ మార్నింగ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ ఇట్ సో ఎర్లీ. ఇంత పొద్దునే వచ్చారు టు విషెస్ అండ్ బ్లెస్సెస్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ సునీల్ నారాయణ్ గారు అండ్ విజయ్ కుమార్ అంకుల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ us with regards to the event. సో నా పేరు పృథ్వీ అండి. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఫిల్మ్. సో మై ఫ్యామిలీ కమ్స్ ఫ్రమ్ అ డిస్ట్రిబ్యూషన్ బ్యాక్గ్రౌండ్. So with regards to producing a film, there was always a hesitation, but we kind of took that leap to get this out here. So this film is done with association with Nithya Menon garu. She's been a great support from the start, and Vishwak and me, when we started out, Skylab was an idea which was very exciting on paper, and asal first time chadivina ventane it was so fresh that I couldn't resist not doing it. సో మొత్తం తెలుగులో చెప్పారా ప్లీజ్? సారీ. పర్లేదు, నో ప్రాబ్లం. అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. సో అది చదివినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు షూట్ చేస్తామా, ఎప్పుడెప్పుడు చేద్దామా అన్నట్టుండే. నాకు స్పెషల్గా విత్ రిగార్డ్స్ అంటే ఈ స్టోరీకి సంబంధించి
యాజ్ యూజువల్ స్టోరీ బాగుంది, కాకపోతే నాకు వాట్ రియలీ అంటే నాకు నిజంగా ఈ సినిమా చేయడానికి అనిపించింది, దెర్ అ స్పెసిఫిక్ విజువల్ స్టైల్ అండి. I didn't see a lot of people who have that here, but I'm really happy that I'm able to associate with Wishwork for this film, and it's come out really well. And without the support of the three terrific leads that we have here, Satyadev Garu, I mean, with the busy schedule that he has, he's always been very supportive, and Vishwakki Naku, to pull this off in the timeline that we did, he's been an amazing support. Rahul has been terrific behind us, and Nijanga first narration Rahul ki icharu anukunta. I think Rahul came on board first with regards to the three leads. So I'm really excited, and this film wouldn't have been possible without my dad. మా నాన్న మొత్తం అంటే హీఈస్ బిహైండ్ మీ కంప్లీట్లీ విత్ రిగార్డ్స్ టు దిస్ ఫిల్మ్. అంటే ఆయనకి ప్రొడక్షన్ ఇష్టం లేకపోయినా, సో సిన్స్ నేనేదో చెప్పానని చెప్పి హీ వాస్ బిహైండ్ మీ, అండ్ we really made something really amazing, and we can't wait for all of you to see it. It's coming out in theaters on 4th December. Please, yeah, I won't take much time. Dr. Ravi Kiran garu ee cinema present chesaru. I don't know if he's here. If he's here, please do come forward to say a few words. ఎస్ అండి, అది నా పార్ట్, నేను పిలుస్తాను అండి. మళ్ళీ నాకు పేమెంట్లో తగ్గిపోతుందని భయం మీరు ఇంట్రడ్యూస్ చేసేస్తే అలా. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అయితే యా, డెఫినెట్గా బ్రైట్ ఫ్యూచర్కి బ్రైట్ ఫ్యూచర్స్ ఉంటుందని నేను చెప్పినట్టు, అండ్ ఇప్పుడు కొన్ని విషెస్ కూడా ఉన్నాయండి కొంతమందివి. అండ్ ముందుగా అంటే ఒక విషెస్ వరుణ్ తేజ్ గారు మనకి ఇవ్వడం జరిగింది, అండ్ వరుణ్ తేజ్ గారి బయట చూసేసిన తర్వాత మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. వరుణ్స్ బైట్ ప్లీజ్. Hey guys, this is Varun here. Just saw the trailer of Skylabs. Really loved the trailer. Kudos to Satya, my dear friend, and to Nithya Menon Garu for picking such an amazing plot. This film is releasing on the 4th of December. So do watch this film in theaters, and I hope you guys like the film and you guys make it a big success. And all the best to the entire team. Cheers. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీల్ జీ, విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. బికాస్ మీరు వస్తే చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు అరౌండ్ ఉంటే సక్సెస్ అందుతుందని ఆ పాజిటివ్ వైబ్స్ కలుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు మన రవి కిరణ్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ ఫిల్మ్ ప్రెజెంట్ రవి కిరణ్ గారు యుదే పృథ్వీ గారు పిలిస్తేనే వస్తారా? ఓకే, ఆయన కొంచెం బయటికి వెళ్ళి అలా విశ్రాంతి తీసుకుందాం అనుకునేలోపు నేను పిలిచేసినట్టున్నాను. బట్ దానికంటే ముందు జనార్దన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. జనార్దన్ గారు కూడా మాట్లాడినంటున్నారు. ఏమిటంటే ఎవరు మాట్లాడుంటున్నారు, నేనే మాట్లాడాను అన్ని మాటలు. ఇక్కడ ప్రశాంత్ గారు ఉన్నారా అండి? అయితే విశ్వక్ గారికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఆయన నాకు ముందుగా కనిపిస్తున్నారు కాబట్టి. ఈలోపు ఎవరు వచ్చారో లేదో మీ స్పీచ్లో నేను ఎత్తుక్కుంటాను, మీరు వచ్చేయండి. సో ఒక్కసారి ఇంత మంచి ట్రైలర్ అండ్ ఇంత మంచి సినిమాని పోతుకి ఇవ్వబోతున్న డైరెక్టర్ విశ్వక్ విల్ స్పీక్ నౌ. హలో అండి, గుడ్ మార్నింగ్. ఫస్ట్ అసలు కొంచెం ధైర్యం కోసం పృథ్వీ నా పక్కన వచ్చి నిలబడితే ఐ ఫీల్ హ్యాపీ, బికాస్ దట్స్ వాట్ హీ డిడ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ అండి. హీ స్టూడ్ నెక్స్ట్ టు మీ టు గెట్ అ గుడ్ షాట్, టు గెట్ అ గుడ్ సీన్, అండ్ ప్లీజ్ ఒక డీసెంట్ స్పీచ్ కోసం నువ్వు నా పక్కన ఉండడం చాలా అవసరం. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్స్ పృథ్వీ, థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ఇట్ వాజ్ మార్నింగ్ 7 o'clock వచ్చి ట్రైలర్ చూసుకున్నాను బిగ్ స్క్రీన్లో. ఐ విష్ ఐ కెన్ టెల్ యూ హౌ స్పెషల్ దట్ ఫీలింగ్ వాజ్. ఆ ఫీలింగ్ నాకు రావడానికి ఆర్ ఇచ్చిన టీమ్ మెంబర్స్, అది స్కైలాబ్ అని లాస్ట్ ఒక స్లైడ్ ఉంది, ఆ స్లైడ్ కింద ఉంది మాత్రం. ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ, బికాస్ దట్ టీమ్, అది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఆదిత్య, రవి, ప్రశాంత్, పూజిత, చంద్రిక, శివం, విశాల్ భరద్వాజ్, ఆల్ ఆఫ్ దెమ్ అసలు అంటే దే హెల్ప్ మీ అ లాట్ ఈ ఫిల్మ్లో, అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్స్ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద యాక్టర్స్ అండి, అంటే ఐ స్టార్ట్ విత్ అంటే ఒకవేళ ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటారు కదా, అట్లా యాక్టింగ్ టాలెంట్ పర్ ఫ్రేమ్ అట్లా ఏదైనా ఉంది అంటే ఐ జస్ట్ గాట్ లక్కీ టు గెట్ సచ్ ఫైన్ యాక్టర్స్. ముగ్గురు అసలు అమేజింగ్. అండ్ ఫర్ అ ఫస్ట్ ఫిలిం టు ఫైండ్ సచ్ యాక్టర్స్, టు ఫైండ్ సచ్ టాలెంట్, అండ్ ఐఎమ్ జస్ట్ లక్కీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ టాలెంట్. నిత్యా మేనన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను నరేషన్ ఇచ్చిన తర్వాత యూ జస్ట్ సెడ్ ఐ లవ్ ది స్టోరీ, నేను ఐమ్ జస్ట్ థింకింగ్ హౌ డు ఐ ప్రొటెక్ట్ యువర్ విజన్ అన్నారు, అండ్ throughout the film you just did that, and thank you very much. Thank you for being such a great support. And Rahul actually బయటికి వెళ్ళిండు, బట్ నేను ఫస్ట్ నరేట్ చేసింది రాహుల్కే, అంటే బికాస్ ఆఫ్ ఈ నగరానికి అండ్ ముందు తరుణ్ వీళ్ళ వల్ల నాకు ఐ నో రాహుల్.
So even before meeting a producer or and pitching it to Prithvi, I narrated the story to Rahul. He loved it and he was on board. And Satya garu, thank you very much అండి. అంటే మీరు పోస్ట్ షూట్ మనది 1.5 hours 2 hours ట్రావెల్ ఉండింది. 2 hours ట్రావెల్ తర్వాత కూడా మీరు ఇంటికి వెళ్ళిపోయి అరౌండ్ 8:30కి యూ కాల్ మీ ఆస్కింగ్ ఫర్ ఓకే ఈరోజు ఐ యూ హ్యాపీ విత్ ద షార్ట్, ఆర్ యూ హ్యాపీ విత్ ద సీన్, మనం ఇంకేం చేయొచ్చు అని యూ యూస్ టు డిస్కస్ ద సీన్స్, ద నెక్స్ట్ డే సీన్స్ అవన్నీ. థ్యాంక్స్ ఫర్ సచ్ గ్రేట్ సపోర్ట్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ స్పీచ్, సో ప్లీజ్ అంటే నాకు కొంచెం చాలామందిని మర్చిపోయాను. ఇది ఎన్నో సినిమా చెప్పండి, నిజం చెప్పండి. లేదు అసలు ఫస్ట్ స్పీచ్ అండి. ఓకే, మీరు అడగడం నేను చెప్పడం అది నిజంగా కూడా నో. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అంటే ఒక్కసారి ఇఫ్ పాసిబుల్ ఐ జస్ట్ రీడ్ అవుట్ ద నేమ్స్ అండ్ బిఫోర్ ఐ ఓపెన్ ద ఫోటోగ్రాఫ్. విష్ణు సాయి ఈజ్ ద ఫస్ట్ వన్ హూ రెడ్ ద స్టోరీ అండ్ ఫస్ట్ అసలు కథ విని దేర్ ఇస్ పొటెన్షియల్ ఇన్ ఇట్ అండ్ ఈ కథ డెవలప్ చేయొచ్చు అని నాతో పాటు రైటింగ్లో హెల్ప్ చేసింది విష్ణు సాయి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. సో నేను ఒక్కసారి జస్ట్ రీడింగ్ అవుట్ ద నేమ్స్ బికాస్ ఐమ్ జస్ట్ టెలింగ్ టు మై ఫెలో ఫిల్మ్ మేకర్స్ బికాస్ ఆ లాస్ట్ స్లైడ్ స్కైలాబ్ కింద ఉన్నది, ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. యూ విల్ ఫైండ్ అ గ్రేట్ టీమ్, ట్రస్ట్ మీ, నాకు ఇట్ వర్క్ ఫర్ మీ అండ్ యూ విల్ ఫైండ్ అ గ్రేట్ టీమ్ దర్. ఐమ్ జస్ట్ రీడింగ్ అవుట్ నేమ్స్ అండి. విశ్వక్ అది నా పేరే ఉంది. ఆదిత్య జవాడి ద సినిమాటోగ్రఫర్, మోర్ ఆఫ్ అ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినట్టుంది అంటే మోర్ దెన్ సినిమాటోగ్రఫర్. ప్రీ ప్రొడక్షన్లో హీ వాజ్ దేర్ త్రూ అవుట్, మొత్తం అంటే ఎవ్రీడే ఆఫీస్కి వచ్చి కూర్చొని మేము ఫ్రమ్ ద ఫిల్మ్ స్కూల్ డేస్ వాడు హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్, హీ వాజ్ వెరీ సపోర్టివ్. ఈరోజు ట్రైలర్ బాగుంది అంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్ ఫర్ ఇట్, అండ్ రవితేజ ద ఎడిటర్, he's a genius, like master craftsman, and luckily and fortunately he's my friend also. So Pujita, amazing costumes, amazing work. Shivam and Vishal garu ante fact that meero on board undadamu, the kind of confidence it gave me, adi that's priceless and I cannot describe it, I cannot tell in words. Chandrika for all the hard work asalu ante everyday set lundi everything she did, it was very supportive and very helpful. Prashant Vihari, thanks for the music. Inka almost music everything is done except for the final mix, so meer music vinar kada, it was lovely and thanks for that. Nagarjun sound sync sound lo chesamu, and one more thing, when I talk about sync sound I should also thank the actors because it was so difficult. ప్రాసెస్ అనేది యాక్చువల్లీ సింక్ సౌండ్ వల్ల చాలా కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, దట్ టైం అవుతుంది, డిలే అవుతుంది అని. నథింగ్ లైక్ ఇట్ అండి. అంటే మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ద అవుట్పుట్ నౌ, సింక్ సౌండ్ షుడ్ బి ద వే ఫార్వర్డ్, ఐ మీన్ దట్ షుడ్ బి ద ఆప్షన్ వీ హ్యావ్ టు టేక్. అండ్ నాగార్జున్ ఫర్ డూయింగ్ దట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధనుష్ ఫర్ సౌండ్ డిజైన్, థ్యాంక్స్ ఎవ్రీ వన్. ఏదైనా మర్చిపోతే ఐమ్ సారీ, బట్ థ్యాంక్ యూ. మీరు ఆయన మీద ఉన్న కక్ష తీర్చుకున్నారు కదా, ఎందుకంటే ఇన్ని పేర్లుండి ఆయన పిలిచారా, ఆయన ఫేస్లో ఇప్పుడు నవరసాలు కనిపించాయి. ఆయన ఏ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు ఇవ్వాలో ఎంతసేపటికి ఇవ్వాలో అర్థం కాలేదు, మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. 4th Decemberకి బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాము. నాకు ట్రైలర్ నచ్చిందండి, చాలా నచ్చిందండి. యా ఓకే అండి. కాదు, ఆయన ఏం చెప్తున్నారంటే డాక్టర్ గారు వచ్చారండి అంటే నాకు వెంటనే ఇంజెక్షన్ టాబ్లెట్స్, అసలే కోవిడ్ టైం కదండి, అదే గుర్తొస్తూ ఉంటుంది. బట్ ఎస్, ఆయన డాక్టరే కాదు, యాక్టర్ కూడా అండ్ ప్రొడ్యూసర్ కూడా అండ్ ఈ ఫిల్మ్ ప్రెజెంటర్ కూడా. రవి కిరణ్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం, మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. బేసిక్గా ఈ స్కైలాబ్ అనే జర్నీ పృథ్వీ గారితోనూ మరియు జనార్దన్ రెడ్డి గారితో మరియు కమలాకర్ రెడ్డి గారితో ఒక 2.5 years జర్నీ ఇది. అంతకుముందు కూడా ఈ డిస్కషన్స్ జరిగి ఒక ప్లానింగ్ ప్రకారం వచ్చి ఈ మూవీ ఒక రూపుదాల్చడానికి కూడా ఖండేల్కర్ మన విశ్వక్ కూడా చాలా కష్టపడ్డాడు. సో మెనీ డిస్కషన్స్, సో మెనీ థింగ్స్. అల్టిమేట్లీ ఈరోజు ఒక ట్రైలర్ లాంచ్ December 4th రిలీజింగ్ పొజిషన్కి మేము రీచ్ అయ్యాం. విశ్వక్ యొక్క కాన్ఫిడెన్స్ స్టోరీ పైన చాలా అద్భుతంగా ఉండేది. ఈవెన్ నేను హాస్పిటల్ ఫినిష్ చేసుకున్న తర్వాత కూడా కూర్చొని సో మెనీ టైమ్స్ ఈజ్ డిస్కస్డ్ అవుట్.
కమలాకర్ రెడ్డి గారు మరియు జనార్దన్ రెడ్డి గారి వల్ల ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. పృథ్వీ గారితో కూడా మంచి అసోసియేషన్ నడిచింది. నాకున్న ఒక చిన్న సెంటిమెంట్ ఏంటంటే 1979 దట్ వాజ్ స్కైలాబ్ వాజ్ ఫాలెన్ అవుట్. అది పడుతుందని చెప్పిన 4 డేస్కి నేను పుట్టడం జరిగింది. దట్ ఈస్ వాస్ రిసార్ట్. సో అది నిజంగా పడి ఉంటే మేబీ వీఆర్ నాట్ హియర్ టు దాట్. ఆ రోజుల్లో జరిగిన థింగ్స్, ఒక గ్రామీణ వాతావరణంలో జరిగిన స్టోరీ, ఇప్పుడున్న ఇంత కమ్యూనికేషన్స్ ఉన్నా కూడా సపోజ్ కరోనా గురించి జనాలు మాట్లాడుకుంటున్న విధానం బట్టి కానీ, ఇంత అవేర్నెస్ ఉన్న, ఇన్ని అపోహలు ఉన్నప్పుడు, ఒక స్కైలా పడుతుంది అన్నప్పుడు ఒక మనుషుల మధ్య జరిగే సంఘర్షణ అల్టిమేట్గా మేము స్టోరీ ఎండ్లో చూపించింది ఏంటంటే పొలాలు కానీ, బంగారం కానీ, డబ్బు కానీ ఇవేవి మ్యాటర్ అవ్వదు. అల్టిమేట్గా హ్యూమన్ వాల్యూస్ విల్ సస్టైన్ అండ్ అది మాత్రమే ఉండిపోతుంది అనేది ఈ మూవీ యొక్క అల్టిమేట్ కంక్లూజన్ అండి. సో ప్రతి మూవీలో ఇంతకుముందు నేను చేసిన సప్తగిరి ఎక్స్ప్రెస్ కానీ, ఎల్ఎల్బి కానీ, ఆ మూవీస్ తర్వాత ఈ మూవీలో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ బ్యాకప్లో ఉండటం, వర్కౌట్ అవ్వటం చాలా బాగా అనిపించింది. నేను డైరెక్ట్గా మెనీ టైమ్స్ నేను సెట్స్లో అంత రాలేదు ఈ సినిమాకి, అంతకుముందు దగ్గర నుంచి చూసుకున్నాను. ఎందుకంటే పృథ్వీ ఈజ్ జెమ్ పర్సన్, చాలా హార్డ్ వర్క్ చేశారు, ఆయన బాగా దీన్ని తీసుకొచ్చారు. ప్రతిదీ అప్డేట్లో ఉంటూ మూవీస్లో చూసుకుంటూ వచ్చాం. ఈ మూవీ అయితే పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ అంటే ఒక ప్రజెంటర్గా కాకుండా నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుందని నమ్ముతున్నాను. అండ్ మా బ్యానర్స్ వాల్యూస్ని ఇది నిలబెడుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ప్రేక్షకులకు కూడా నేను విన్నవించేది ఏంటంటే, ఒక యూనిక్ కొత్త కాన్సెప్ట్ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఈ మధ్యలో చాలా ఆస్వాదిస్తున్నారు, దాన్ని అభినందిస్తున్నారు అండ్ పుష్ చేస్తున్నారు. ఈ మూవీని కూడా వీళ్ళందరూ పుష్ చేసి పైకి తీసుకురాగలుగుతారని మాకు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ విశ్వక్, యూ డన్ సో మచ్ హార్డ్ వర్క్ ఫర్ దిస్. అండ్ ఈవెన్ పృథ్వీ చాలా బాగా వర్క్ చేశారు. ఈవెన్ మ్యూజిక్ కూడా, ప్రతి బీట్ కూడా ఎలా ఉండాలని, థ్యాంక్స్ టు యూ మేడం, యూ డిడ్ సో మచ్ వండర్ఫుల్. మీకు కూడా సత్య గారు, రాహుల్, అండ్ వీ విల్ మీట్ యూ సూన్ అండి. అండ్ విష్ అస్ ద బెస్ట్, ఆల్ ది బెస్ట్ చెప్పండి. అండ్ వీ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవికిరణ్ జీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అయితే డిఓపి ఆదిత్య గారిని అడిగాం మాట్లాడతారా అని. లేదండి కాదు, మీరు అంత అరిచారు కానీ ఆయన మాట్లాడినన్నారు. మా మాటలు కూడా ఒక ఆయన ఉన్నారు, ఆయన మాట్లాడేస్తా అన్నారు. ఎడిటర్ రవితేజ గారిని అడిగాం మాట్లాడతారా అని. కాదు, మీరు అంత అరిచారు కానీ ఆయన కూడా మాట్లాడనన్నారు. ఒక ఆయన ఉన్నారు, మా మాటలు కూడా ఆయన మాట్లాడేస్తానన్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే, రీసెంట్గా ఆయన గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. రీసెంట్ సినిమాల్లో అన్నిట్లో ఆయన క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో సక్సెస్ఫుల్ యాక్టర్ మన రాహుల్ రామకృష్ణ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాం. వేదిక లేదండి ఇక్కడ, వేదిక అలవాటు అయిపోయింది నాకు. మీరు ఎక్కడుంటే అక్కడే వేదిక. యా, అందరు స్పీచ్ ఇప్పుడు మీరు, ఎడిటర్, డిఓపి అండ్ మీ స్పీచ్. సినిమా చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. ఏమిటది? అది ఎడిటర్ స్పీచ్ అంతే ఉంటుంది. తర్వాత డిఓపి స్పీచ్, మీ స్పీచ్. సో స్కైలాబ్ పడుతున్నప్పుడు అందులో 3 ఆస్ట్రోనాట్స్ ఉంటారనమాట. అది నేను, సత్య, నిత్య. మేము వచ్చి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి క్యాబ్ తీసుకొని బండలింగంపల్లికి వెళ్ళి చేరాని పనులన్నీ చేసి ఈ సినిమా చేసామన్నమాట. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే కొడతారు నన్ను జనాలు. సో తప్పకుండా ఈ సినిమా చూడండి. నేను చెప్పకపోయినా మీరు ఎలా మీకు నచ్చింది మీరు చేస్తారు. సో మీరు సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. అందరూ చాలా బాగా చేశారు, పేరున అందరూ చాలా బాగా చేశారు. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇంతకంటే ప్రిపేర్ అవ్వరు కాబట్టి చెప్పరా, లేకపోతే ఏం జరిగింది అని. బట్ ఏం చెప్పినా చిన్న షార్ట్గా చెప్పినా చాలా స్వీట్గా చెప్పారు అండ్ వాళ్ళకి అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్. యాజ్ యూజువల్ మీకు కూడా వాళ్ళు ఎలా మంచి సినిమాలు వచ్చి చూస్తారో అలానే మంచి సినిమాల్లో మీరు కూడా ఉంటారు, మిమ్మల్ని కూడా చూడడం జరుగుతుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ అన్నా నేను. సో నిత్యా మీనన్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం మాట్లాడడానికి. బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. ఈ ఫిలిం నాకు చాలా చాలా స్పెషల్ ఫిల్మ్. I really don't know where to start. So I'll start from the beginning. బిగినింగ్లో నాకు ఫస్ట్ టైం విశ్వక్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఫస్ట్ థింగ్ ఐ థాట్ వాజ్, ఇలాంటి ఒక కథ ఉన్నప్పుడు హౌ కమ్ ఎవరు దీని గురించి ఒక ఫిలిం ఇంతవరకు చేయలేదు అనేది ఇట్ వాజ్ అ షాక్ ఫర్ మీ.
నేను ఫస్ట్ టైం వింటున్నాను స్కైలాబ్ గురించి. దాని తర్వాత మా అమ్మ నాన్న దగ్గర మాట్లాడాను, ఇలా స్కైలాబ్ గురించి తెలుసా మీకు అంటే, తెలుసు అని చాలా కథలు చెప్పారు. అప్పుడే నాకు అనిపించింది దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ విచ్ చాలా కనెక్ట్ అవుతుంది అందరికీ. ఒక ప్రీవియస్ జనరేషన్కి ఆల్రెడీ తెలిసిన విషయం ఈ న్యూ జనరేషన్కి ఒక కొత్త విషయం, ఇలా కూడా జరిగిందా అనేది. సో ఐ థాట్ యాజ్ అ ఫిల్మ్ ఇట్ వాజ్ జస్ట్ అ ఫ్యాబులస్ ఐడియా. సెకండ్లీ విశ్వక్ దాని గురించి ఎలా చెప్పారంటే మ్యూజిక్ అండ్ ద వే ద స్టైలింగ్ మీరు ఇప్పుడు చూసారు, ఆ డ్రెస్సింగ్ అండ్ ద ఎవ్రీథింగ్ వాజ్ సో డిఫరెంట్. అది ఒక చిన్న బండలింగంపల్లి అనే ఒక చిన్న విలేజ్లో జరుగుతుంది, కానీ ద హోల్ స్టైలింగ్ ఇస్ డిఫరెంట్. ఒక బీథోవెన్ లెవెల్లో మ్యూజిక్ ఉంటుంది, వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ అని. ఇవన్నీ నాకు వింటే ఫస్ట్ టైం నేను ఎస్పెషలీ ఒక తెలుగు సినిమాలో ఫస్ట్ టైం ఒకరు ఎవరైనా నాకు ఇలా చెప్తున్నారు. సో ఐ గాట్ సో ఎక్సైటెడ్. మై డ్రీమ్ ఇస్ ఆల్వేస్ టు డూ ఫిల్మ్స్ లైక్ దిస్ ఇస్ మై డ్రీమ్. వాళ్ళు నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు, కానీ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి పృథ్వీ అండ్ విశ్వక్. I really have to thank you because I feel hopeful about my future when I do a film like this. I feel like okay, nakuda I can do something, I'll be fine. You know, those are the kind of feelings I get when I even hear a story like this. So I have to thank you for it. I had no other option but to produce this film because I told నేను ఫస్ట్ విశ్వకి అదే చెప్పింది, I have to protect this film, you know, I know I can protect it, I will protect it అనేది, which is what I did. అది ఆటోమేటిక్గా అదొక ప్రొడక్షన్ లాగా అయిపోయింది. I didn't plan it to be a production, but I wanted them to make the film no matter what. So finally when it came to that I said no problem, I will, and I'm so proud. అనుకోకుండా జరిగింది ఇది, కానీ ఐ ప్లాన్ టు డూ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ ఫస్ట్ ఫిల్మ్ నాకు. ఐఎమ్ సో ప్రౌడ్. నా యాక్టింగ్ కెరియర్లో ఒక ఐవ్ మేడ్ అన్ ఎఫర్ట్ టు క్రియేట్ అ సర్టన్ కైండ్ ఆఫ్ సినిమా, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ నేను ప్రొడ్యూస్ చేసింది. So it couldn't have been a better film than this. This is it. So of course hats off to Vishwak firstly for coming up with this. Mottam your entire vision was Vishwak's, and we all just supported him. So for me, he is the captain of the ship, and he's got the right for all of the credit for the film, for making it happen so beautifully. చాలామంది చాలా రాస్తారు, కానీ అది ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చినాక ఇలా ఉండదు. ఇట్ వోంట్ బీ సో బ్యూటిఫుల్, బట్ యూ మేడ్ షూర్, అండ్ దాట్ ఈస్ అ సైన్ ఆఫ్ అ ట్రూ ఫిల్మ్ మేకర్, అండ్ ఐ అప్లాడ్ యూ, అండ్ ఐ వాంట్ యూ టు కంటిన్యూ టు డూ స్టఫ్ లైక్ దిస్. ఐ విల్ ప్రొడ్యూస్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ యోర్స్ ఇఫ్ యూ కంటిన్యూ టు డూ ఫిల్మ్స్ లైక్ దిస్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ I have seen in my career. Second, I have to talk about Prithvi. First time in my life I had met a creative producer. Ante production ఊరికే డబ్బుల గురించి కాదు, we need to understand cinema. ఒక ఫిల్మ్కి మాకు ఒక ప్యాషన్ ఉండాలి. How I want to make this film, I want to do a good job at it అన్నట్టు. Prithvi has done that without thinking about money, and I am also like that, and I connected with him because of that. So for the first time I could see a creative producer. Ee film ki nenu em cheyali, adi important, not about money, not how much I earn, nothing like that. So alanti oka producer chudadam ante it's like finding like a diamond in the beach, you know. So you are that special, and I want you to keep that, you know, in mind. You are that special. So both of you are my top favorite people in the world now. I really love them very much, and I hope we can do more work together, and not just the two of them but the two of you. Even just trailer nenu chusaka I was like, what fabulous actors. Like oka chinna expression that Rahul gives, or one small, you know, like movement of eye that Satya does, like I love it. I feel
such good actors. I'm so proud that you know we have all done this film together. I'm so proud that my name is there over there somehow as producer, whatever. But I'm so happy that you guys are a part of the film. You are such good actors, and I really want us also to like continue to do this and work together. Stay as mad as you are, Rahul. I love it. And then of course we have to talk about the beautiful team. మా టీమ్ ఎలా అంటే అదొక ఫ్యామిలీ లాగా. వీ వర్ లైక్ వన్ యూనిట్. అది ఎప్పుడు మేము వీ వర్ నెవర్ సెపరేట్, వీ వర్ నెవర్ డిఫరెంట్. ఆదిత్య, స్టార్టింగ్ విత్ ఆదిత్య ద సినిమాటోగ్రఫర్, such a nice guy, such a good cinematographer. He's done such a good job. It's you know visually మనం ఏం చూస్తున్నాం అనేది it's actually the first important thing, but nobody realizes about cinematography, but he was so particular about everything, colors, idi adi, you know, and he did such a good job, so passionate, and you know, continue to do that, Aditya. We love you. Then we had Shivam, who did our production design. We were very particular that we needed him in the film. Elagaina ayina ravali. We had this discussion, me, Prithvi and Vishwak, no, we have to get him on board ani. He's beautiful, brilliant. He made the whole film get the texture that we wanted. I was seeing in my head. You brought that on screen. Thank you, sir. Poojita, my dear Poojita, who did all our costumes. She's one of the most passionate people I've ever seen with costumes. తనకి ఒక చిన్న డీటెయిల్ తను అంత నీట్గా చూస్తుంది అనమాట. సో ఇన్ దిస్ ఫిల్మ్ ఎవ్రీబడి హ్యావ్ బిన్ లైక్ దట్. Vishwak has made sure that he gets people who look at all the details and does everything so perfectly. That's why the energy of this film is good, and that's why you're going to love this film. Have I missed out anybody from the... Yeah, okay. So basically the entire team is one team. Adoka synergy undi aa team lo, and we come to you like a family. We come to you presenting a film. Maaku ma heart nunchi memu chesina oka film. When we say produced, directed, all that, we never thought about all that. I never thought, oh, have I produced, have I acted, nothing. Adi, it was just that film was so important to all of us, and that's all we have done. So naku, I have no doubt, nenu Vishwakki ee roze gurtu guchesanu Vishwak, that I said I have no doubt that this film will be a success, because adi vinnaka nenu anta navvanu. Throughout I was laughing, I was like so happy, and finally to see these actors bring that to life, the film will 100% be a success. It will be a very good film, and it will be my honor to be associated with this film always. Thank you. థ్యాంక్ యూ నిత్య, థ్యాంక్ యూ సో మచ్. మేము December 4th కోసం వెయిట్ చేస్తున్నాం గౌరీని చూడడానికి, గౌరీ ఎలా ఉండిపోతుందో చూడడానికి. ఎస్, అన్ని ల్యాబ్స్లో నాకు తెలిసి ఈయన ఫిలిమ్సే ఉండుంటాయండి. కోవిడ్ అయినా, కోవిడ్ తర్వాత అయినా, లాక్డౌన్లో అయినా, ఇప్పుడు స్కై ల్యాబ్లో కూడా ఆయన ఉండడం జరిగింది. అండ్ మంచి సినిమా, యూనిక్ ఫిలిం కథ తీసుకొని డైరెక్టర్ ఎవరి దగ్గరికి వెళదాము అనుకోరండి, నాకు తెలిసి ఈయన దగ్గరికే వెళదాం అనుకుంటూ ఉంటారు. అందుకే మంచి సినిమాలన్నీ సక్సెస్ఫుల్గా ఆయన లిస్ట్లో అంతే సక్సెస్ఫుల్గా చేరిపోతున్నాయి. సో నౌ ఐ రిక్వెస్ట్ సత్యదేవ్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆల్మోస్ట్ నిత్య గారు మొత్తం కవర్ చేశారు. నేను చెప్దాం అనుకున్న పాయింట్లు కూడా చెప్పేశారు. బట్ ఒకటి ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాలి స్కై ల్యాబ్ గురించి మాట్లాడేటప్పుడు. డెఫినెట్లీ ఫస్ట్ టైం ఈ కథ కాఫీ షాప్లో విన్నప్పుడు మన విశ్వక్ ఒక సూట్ కేసు పట్టుకొని వచ్చాడు. నేను ముందే అడ్వాన్స్ ఇస్తున్నాడేమో అనుకున్నాను. అయితే అందులోంచి ఫోటో ఫ్రేములు, పేపర్ క్లిప్పింగ్స్ ఏవేవో తీసి బయటపెట్టి 1979లో ఇలా జరిగిందని మొత్తం టేబుల్ పైన పరిచాడు. ఈ ఫ్రేములు కట్టించాడు ఏంటినా అని చెప్పి, అంటే మైన్యూట్ డీటెయిల్ ఎవ్రీథింగ్ తను అనుకున్న సినిమానంతా, స్టోరీ బోర్డింగ్ కానీ, పేపర్ ఎవ్రీథింగ్, ఆ సినిమా ఆల్మోస్ట్ నాకు టేబుల్ పైన పెట్టి చూపించాడు విశ్వక్. ఆ రోజు అంటే ఆ సినిమా నేను ఒప్పుకోవడం నాకు ఒప్పుతానం కాదు, ఏ యాక్టర్ అయినా ఒప్పుకుంటాడు విశ్వక్. ఆ కథ రాసింది ఐ థింక్ నీ గొప్పతనం, అది హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్.
ఎందుకంటే అదే సమ్టైమ్స్ మనం చూస్ చేసుకుంటాం, కొన్నిసార్లు డైరెక్టర్స్ దే కమ్, ఇట్స్ ఆల్వేస్ దట్ డైరెక్టర్స్ కమ్ అప్ విత్ గ్రేట్ స్క్రిప్ట్స్ అండ్ ఐ థింక్ విశ్వక్ యూ వండర్ఫుల్. స్కైలాబ్ ఇస్ అ ఫినామినల్ ఫిల్మ్. అలాగే పృథ్వీ సీక్రెట్ సర్వీసెస్ అని ఒక సీక్రెట్ సర్వీసెస్ స్టార్ట్ చేసిన మన పృథ్వీ ప్రొడ్యూసర్. అది ఎందుకు నేను అంటున్నానంటే, ఓకే ఐ విల్ కమ్ టు దట్ లేటర్, బట్ వన్ థింగ్, స్కైలాబ్ అనే ఫిల్మ్ హిట్ అవుతుంది, స్కైలాబ్ అనే ఫిల్మ్ డబ్బులు తీసుకొస్తుంది, స్కైలాబ్ అందరికీ నచ్చుతుంది, ఇవన్నీ జరిగిపోతాయి. కానీ స్కైలాబ్ నుంచి బయటకు వెళ్ళే అంటే స్కైలాబ్ వల్ల జరిగే కొన్ని ఉపయోగాలు ఫర్ ఇండస్ట్రీ, పృథ్వీ అండ్ విశ్వక్, టూ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇందా నిత్య గారు చెప్పినట్టు, లేదా అందరూ చెప్పినట్టు, ఐ థింక్ you seldom see such passionate people, and Vishwak, Prithvi, I mean, congratulations to you advance ga munde cheptunanu, because this film is going to be wonderful. And Secret Service in ఎందుకన్నానంటే, ఫోన్ చేస్తాడు పృథ్వీ, బ్రో ఇలా పోస్టర్ వచ్చింది అంటే, అవునా పంపి చూస్తానంటాను. అది అంటే అంటాడు, అదేంటే పోస్టర్ పంపిస్తే చూస్తాం కదా అంటే ఒకసారి కలుస్తాను బ్రో అంటే, ఓ పాపం ఏదో మర్యాదస్తుడు కలుస్తాడు అనుకుంటే, ఓ ల్యాప్టాప్ తెచ్చి పక్కన 2 షేడ్లు పెట్టి ఎవరికి కనిపించకుండా కళ్ళు మాత్రమే మళ్ళీ పక్కన చెక్ చేసుకుంటూ ఎవరైనా చూసేస్తా. హిస్ సో ప్రొడక్టివ్ అబౌట్ ద ఫిల్మ్ విశ్వక్ అండ్ పృథ్వీ. అంటే వాళ్ళు చూపించాలనుకున్నప్పుడే సినిమా మేము అంటే అఫ్కోర్స్ మేము సినిమా, I think we are all happy. The flip side is that's wonderful, the way you protect the film. And అలాగే ఇందా నుంచి టెక్నికల్ టీం అనగానే మీరు చప్పలు కొడుతున్నారు, యాక్టర్స్ పేర్లు చెప్తుంటే చప్పలు కొట్టట్లేదు, అబ్జర్వ్ చేశాను, దట్స్ ఓకే. సో బట్ యా ఆదిత్య, ఇప్పుడే పూరి గారు ఫోన్ చేశారు, ఆదిత్య ఎవరయ్యా విజువల్స్ ఏంటి అలా ఉన్నాయి అంటున్నారు జస్ట్ నో. ఆదిత్య వండర్ఫుల్ జాబ్, గ్రేట్, అదే వెరీ గుడ్. చూసారా ఎలా చప్పలు కొడుతున్నారు వాళ్ళు, రైట్. అండ్ సో అలాగే ప్రశాంత్, నువ్వు అక్కడెక్కడో, అది ఏ ఊరు, అది మెకడామియానా ఏంటది, యా అక్కడెక్కడో ఆర్కెస్ట్రా చేసి ఫిల్మ్కి అంటే ఇట్ వాస్ వండర్ఫుల్. ద సింఫనీ వాజ్ గ్రేట్ అండ్ మ్యూజిక్ వాజ్ ఫ్యాంటాస్టిక్. ప్రశాంత్ అట్ ద సేమ్ టైం ఒక్క ముక్క కూడా మాట్లాడిని మా రవితేజ, ఆయన ప్రపంచంలో ఎవరితో, ఆయనలో కూడా ఆయన మాట్లాడుకుంటాడు లేదో నాకు డౌట్ ఉంటుంది ఎప్పుడు. రవితేజ, థ్యాంక్ యూ ఫర్ ద బ్రిలియంట్ ఎడిట్. అలాగే పూజిత, థ్యాంక్ యూ, మీ అందరూ ఇంత బాగా కనిపిస్తున్నందుకు రీజన్ నువ్వే. శివం గారు, చంద్రిక, ఎంటైర్ డైరెక్షన్ టీమ్, ప్రదీప్, శివ, గుని, సిద్ధు అండ్ విశ్వక్, యూ గైస్ వర్ వండర్ఫుల్. రామ్, థ్యాంక్ యూ, యూ గైస్ వర్ రియలీ వండర్ఫుల్. స్కైలాబ్, ఐ మీన్ నా దీనికి వస్తే ఒక టైంలో పడుకున్నప్పుడు సీరియస్గా పడుకునేవాడిని, అన్ని సీరియస్ ఫిల్మ్స్ చేశాను. అయితే స్కైలాబ్ ఫర్ ద ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ ఫ్రమ్ యూనో ఒక ఫన్ ఫిల్మ్. ఆ క్యారెక్టర్ కూడా మీరు చూసినట్టయితే ట్రైలర్ ఫర్ ద ఫస్ట్ టైం నేను చాలా కొత్తగా అనిపించాను. థ్యాంక్ యూ విశ్వక్, అంటే నాలో ఆ యాంగిల్ నువ్వు చూసావు, ఎప్పుడు చూసావు, చాలా ఉందంట. ఓకే, థ్యాంక్ యూ విశ్వక్. సో ఐమ్ రియలీ హ్యాపీ. స్కైలా అంటే నేను చెప్పడం కంటే అందరూ మాట్లాడుతున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్ మీకు అర్థమవుతుంది. ఫిల్మ్ హెస్ కమ్ అవుట్ వండర్ఫుల్. ఈ December 4th you'll have అంటే యా లైక్ ఐ సెడ్, మనీ ఇదంతా 100% వస్తుంది. బట్ ఐ థింక్ ద న్యూ సెట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్, ద న్యూ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవబోతున్నారో, Telugu film industry is really lucky to have all these people. And thank you. And coming to my, please, ఇప్పుడు అరవరా, రాహుల్, నిత్య, thank you, Satya. Okay, so Rahul, it was always fun. Neither off screen and on screen, and I always love working with you. Thank you. And Nitya, నేను ఎక్కువ స్టోరీ గురించి చెప్పకూడదేమో, బట్ really glad to be in the same film, and thank you for being a part of this wonderful film. All three of us, I think we're all very happy, and we just spoke. Once again, thank you everyone, and at the same time, Sunil garu, thank you, Janathan garu, thank you, Ravi garu, thank you so much for supporting this wonderful film. We are all, like I've said,
Please do watch December 4th. Skylab, Skylab, Skylab. Thank you. థ్యాంక్ యూ సత్య, మీరు ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకున్నాం. ఒక ఫోటో కోసం అందరినీ పిలుద్దాం. సో రాహుల్, ఐ రిక్వెస్ట్ నిత్య అండ్ రవికిరణ్ గారు, పృథ్వీ, విశ్వక్ గారు, రవితేజ గారు, డిఓపి ఆదిత్య గారు, సునీల్ జీ, ఐ రిక్వెస్ట్ విజయ్ కుమార్ గారు, యా ప్లీజ్. ఈ క్లిక్ అయిపోయిన తర్వాత మీరు కూడా టీం అందరూ కూడా ఒకసారి వచ్చి వెళ్తే బాగుంటుంది. సునీల్ జీ, జనార్దన్ గారు, ఐ రిక్వెస్ట్. రాహుల్ పక్కకెళ్ళు. పృథ్వీ రాహుల్ పక్కన. ప్రశాంత్ గారు వచ్చారా? ప్రశాంత్ గారు, ఓకే. ఓ ఒక్క క్లిక్ కోసం టీం అందరూ వచ్చారా? పూజ, ఆ ఒక్క పేరు నాకు బాగా గుర్తుందా? టీం అందరూ అవును, గట్టిగా చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ రండి. ఓన్లీ టెక్నీషియన్స్ అన్నప్పుడే. రవి, బుజ్జి, ఇంకెవరున్నారు? వీళ్ళది. ఏమండి టీం అందరూ, టీం అంటే ఉన్న వాళ్ళందరూ అంటే కూర్చోవచ్చు కూడా కాదు, కూర్చోవచ్చు కూడా. ఒకరు అందరూ నుంచుంటారా? ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఒకసారి తొందర రావాలి. ఎంత ఫాస్ట్గా సినిమా చేస్తారో అంత ఫాస్ట్గా రావాలి మీరు. ఓకే, ఆ వెనకాల ఎవరో కనిపించట్లేదు. ఓకే, ఆ టీంలో జస్ట్ నిత్య, సత్య గారు అండ్ రాహుల్ గారు అండ్ విశ్వక్ అండ్ పృథ్వీ, ప్లీజ్ స్టే దేర్. యా, మీరు టీం ఒక్కసారి